changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అనే మాటను ఆ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. పడిపోతానేమో అన్న భయం అందరికీ ఉంటుంది. అది ఆరోగ్యదాయకమే. అనవసరమైన సాహసాలకు పూనుకోవడం జ్ఞానానికి సూచన కాదు. కొన్ని విషమ పరిస్థితులు మనకు వస్తాయి. ఆ పరిస్థితుల్లో మనకు ప్రత్యేకమైన సహాయమే కానీ లేకపోతే మనం క్రిందకు వెళ్ళిపోవడం ఖాయం. అయితే మనం ఇప్పుడు భయపడనక్కర్లేదు. కారణం, మనకు గొప్ప సహాయం ఉంది. ఆనుకోవడానికి దేవుని అద్భుత హస్తం ఉంది. గమనించు, భూమి ఆకాశములను వాటి స్థానాల్లో ఉంచే శక్తి గల, నైపుణ్యం గల ఆయన హస్తం మనకు సహాయకరంగా ఉంది. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునన్న వాగ్దానం ఆ విషయాన్ని స్థిరపరుస్తుంది. తన పరిశుద్ధతను ప్రత్యక్షపరుస్తూ ఆజ్ఞలను జారీ చేసే దక్షిణ హస్తాన్నే చాపి తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఆదుకుంటాడు. మనలో ఉన్న భయం మనకు ప్రమాదకారకం. మనలోని పరిశుద్ధ ఆనందం మనకు భద్రత. దేవుడు ఎవరినైతే తన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడో అలాంటి వారి మీద సాతాను చెయ్యి వేయలేడు. మన పాదాలు బలహీనంగా ఉండవచ్చు, అయితే దేవుని దక్షిణ హస్తం సర్వశక్తి గలది. మన ముందున్న మార్గం ఎగుడు దిగుడుగా ఉందేమో కానీ మనలను ఆదుకునే దేవుని దక్షిణ హస్తం అన్ని విధాలుగా బలమైనది. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోగలం. మనం ఆయన మీద ఆనుకున్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోము. సమస్త సృష్టి ఆయన మీద ఆనుకున్నట్టుగా మనం కూడా ఎప్పుడూ ఆయన మీదే ఆనుకుందాం. దేవుడు తన బలాన్ని మనకు దూరం చేయుడు. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తం నీతి గలది. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన దానిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. తన కుమారుని ఎడల ఆయనకి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మన ఎడల కూడా నమ్మకంగా ఉంటాడు. అలా అయితే మనం ఎంత సంతోషంగా ఉండాలి. మరి మనం సంతోషంగా ఉందామా? కాబట్టి దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దేవునిని ఆనుకుందాం. దేవుడు మనలను ఆదుకుంటాడు. దేవుడి ఇట్టి మాటల ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. Changing me and changing